హాయ్ అండి. ఈరోజు రెసిపీ గుత్తొంకాయ కూర. ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఆనియన్స్ అండ్ మిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఈ ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అలానే కొంచెం బటర్, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒకసారి కారం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఉప్పు, కారం 2 యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గుత్తి వంకాయ తీసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలా అన్ని సైడ్స్ కట్ అయ్యేలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో వేస్తే వాటి టేస్ట్ అనేది పోకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇలా వంకాయలన్నీ కట్ చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఆ వంకాయలకి పట్టించాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి ఒకసారి సాట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే వంకాయలు మాడిపోతాయండి. అలానే మధ్య మధ్యలో సాట్ చేసుకుంటూ ఉండాలి. వంకాయలు అన్ని సైడ్స్ కుక్ అయ్యాయి అన్నాక ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ మిగతా పేస్ట్ అంతా యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ అంతా బాగా కుక్ అయ్యి వాటర్ ఇవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలాగే మనం యాడ్ చేసుకున్న పేస్ట్ కూడా బాగా కుక్ అవ్వాలండి. ఈ ప్రాసెస్ చేయడం చాలా సింపుల్, అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే స్పెషల్లీ ఫేవరెట్ ఈ కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సాట్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.